నువ్వుల వినోద్, మధుప్రియ హీరోయిన్లుగా తెరకెక్కిన సినిమా ల్యాంప్. కోటి కిరణ్, అవంతిక, నాగ్ రజనీరాజ్, నాగేంద్ర సిహెచ్, వైవీరావు కీలక పాత్రలు నటిస్తున్న ల్యాంప్ ఈ నెల 14న గ్రాండ్గా థియేట్రికల్ రిలీజ్గా సిద్ధమవుతోంది. చరిత్ర సినిమా ఆర్ట్స్ బ్యానర్ పై జీవీఎన్ శేఖర్ రెడ్డి నిర్మిస్తున్నారు. ఫుల్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ఫిలిం నగర్ క్లబ్ వేదికగా ఘనంగానే జరిగింది. ముఖ్య అతిథిగా మాజీ ఎంపీ, నిర్మాత మురళీమోహన్ హాజరయ్యారు. ఇక వీరితో పాటు ప్రముఖ వాస్తు సిద్ధాంతి, టీడీపీ నేత కొత్తపల్లి శ్రీనివాసరావు స్వామి వేడుకల్లో పాల్గొనడం జరిగింది. చిత్ర బృందానికి శుభాభినందనలు తెలియజేశారు. సినిమా ఘన విజయం సాధించాలని ఆకాంక్షించారు. ఖచ్చితంగా అందరి మన్నలను అందుకునేలా సినిమా ఉంటుందని శ్రీనివాసరావు స్వామి చెప్పారు. నువ్వుల వినోద్ యాక్టింగ్ చక్కగా అభినయించారని తెలిపారు. అయ్యప్పపై సినిమా తీసేందుకు ఆసక్తి ఉన్న ఏ దర్శకుడైనా తన వద్దకు రావచ్చని పిలుపునిచ్చారు. తానే స్వయంగా సినిమాను రూపొందిస్తానని అన్నారు. ఇక ఈ వేడుకల్లో బీఆర్కే న్యూస్ అడ్వైజర్ యానాల మురళీకృష్ణ పాల్గొన్నారు. మన సినిమా వాళ్ళందరూ చాలా బాగా మాట్లాడతారు. కానీ చంద్రబాబు గారి గురించి తనకి అంటే చాలా బాగా తెలుసు. మన వినోద్ అన్నయ్యని మనందరం చంద్రబాబు గారి లాగా చాలా ఇయర్స్ చూసాము. సో అందుకోసమనే ఇప్పుడు మన వినోద్ అన్నయ్య గురించి, ల్యాంప్ మూవీ గురించి స్పెషల్గా మాట్లాడతారు అని చెప్పి స్పెషల్గా ఇన్వైట్ చేశాం సార్. సో ఈ మూవీ గురించి మీరు మాట్లాడవలసిందిగా కోరుకుంటున్నాం. ఏం మాట్లాడాలో అర్థం కావట్లేదమ్మా. ఇది నాకు కొత్తగా ఉంది. అందరికీ నమస్కారం. ముందుగా నేను తెలుగుదేశం పార్టీలో చంద్రబాబు గారితో స్టేట్ సెక్రటరీగా కానీ ప్లస్ ఆయనతో సన్నిహితంగా అన్ని ప్రోగ్రామ్స్తో పాల్గొంటూ చాలా దగ్గరగా ఉన్నవాడిని. సో తెలుగోడు సినిమాలో మన చంద్రబాబు గారి క్యారెక్టర్ చంద్రబాబు గారు లాగా నన్ను నాకు ఇమేజెస్ చూపించారు. నాకు చంద్రబాబు గారితో చాలా అనుబంధం ఉంది. ఇది చూడంగానే ఈయన చూసి నాకు చంద్రబాబు గారి లాగానే అనిపించేసి చాలా మంచిగా అనిపించింది. అదేవిధంగా నాది ఎస్ఆర్ మోటార్స్. సినీ ఫీల్డ్ మెడ్రాస్ నుంచి హైదరాబాద్కి షిఫ్ట్ అయిన సందర్భంలో దగ్గరగా 30 సంవత్సరాలు 40 సంవత్సరాలు అనుకుంటాను. ఫిలిం నగరు ఈ అంతా నాకు నోటెడ్. ఈ పెద్దమూడి దగ్గర అప్పట్లోనే నా దాంట్లో కూడా షూటింగ్లకి చేస్తూ ఉండేవారు. ఇప్పుడు ఒకటి మీకు తమ్ముడు సినిమా ఉంది పవన్ కళ్యాణ్ గారిది, అది నా దాంట్లో చేశారు. మీరు చూసినట్టయితే దాంట్లో ఎస్ఆర్ మోటార్స్ అనే డైలాగ్ కూడా ఉంటుందన్నమాట. అట్లా దగ్గరగా నా ఎస్ఆర్ మోటార్స్ జూబ్లీస్లో పెద్ద వర్క్షాప్ నాదే. అంటే కంప్లీట్ కార్ కేర్ సెంటర్ అనమాట. ఇది ప్రీమియం కార్స్. ఫిలిం యాక్టర్స్తోనూ ఫిలిం ప్రొడ్యూసర్స్తో డైరెక్టర్స్తో మా ఎస్ఆర్ మోటార్స్కి చాలా సన్నిహితంగా దగ్గరగా ఉండేది. జగత్ బాబు గారు కానీ, రమ్యకృష్ణ గారు, సౌందర్య గారు కానీ, కోట శ్రీనివాసరావు, బ్రహ్మానందం గారు, వీళ్ళంతా నా ఎస్ఆర్ మోటార్స్కి వచ్చిన వాళ్ళే. వాళ్ళ కార్ల సర్వీసింగ్ మేము చేపించిన వాళ్ళు మా దగ్గర. ఎందుకంటే నాది 1990 జూబ్లీ హిల్స్లో పెద్దమ్మగుడి దగ్గర ఫస్ట్ వర్క్షాప్, పెద్ద వర్క్షాప్ మాదే. సో కృష్ణ గారు పెద్ద ఆయన, రామానాయుడు గారు కానీ వీళ్ళంతా ఆల్మోస్ట్ ఆల్ నా ఎస్ఆర్ మోటార్స్కి వచ్చి అంత సన్నిహితం ఉంది నాకు ఆయనతో, వీళ్ళందరితో. సో అదేవిధంగా తర్వాత నేను పార్టీలో కూడా కీలక పాత్ర స్టేట్ సెక్రటరీ, స్టేట్ అధికార ప్రతినిధి చేశాను. అదేవిధంగా చంద్రబాబు గారి ప్రోగ్రామ్స్ అవన్నీ చూసేవాడిని నేనే చాలా సన్నిహితంగా. నిన్న ఈయన కలిసి వినోద్ గారు ఆ క్యారెక్టర్ చేయటం, ఇవాళ ఈ సభకి మీ ముందుకి నన్ను గట్టిగా పిలిచారు. 1-2 సార్లు కాదు. నేను సామాన్యంగా ఎట్లా తప్పించుకోవాలని చూస్తాను. అలాంటిది ఇప్పుడు వచ్చినా కూడా స్టేజ్ మీద పిలుస్తుంటే కొంత భయంగా నాకు, ఎందుకంటే కొంత కొత్తగా ఉంటుంది. ఇట్లాంటివి ఏం మాట్లాడాలో తెలియదు. కానీ చాలా ప్రసన్న కుమార్ గారు నాకు 40 ఇయర్స్ నుంచి ఫ్రెండ్. ఇందాక ఫస్ట్ మాట్లాడినప్పుడు మేము 40 సంవత్సరాలు, ఆయన కారు కూడా మా దగ్గరికి వచ్చింది అట్ట సన్నిహితంగా. ఆల్మోస్ట్ ఆల్ అందరూ తెలుసు. సంటి గారు, అడ్డాల సంటి గారు కానీ, కైకాల సత్యనారాయణ గారు వాళ్ళ అబ్బాయి, మరి ఇట్లా ఈ విధంగా ప్రతి ఒక్కళ్ళు. అదేవిధంగా కిషోర్ గారు కూడా పరిచయం మీరు మర్చిపోయి ఉంటారు. తెలుగుదేశం పార్టీ ఒకటిను మోతీనగర్లో ఉన్నప్పుడు ఆకురాజు వెంకటేశ్వరరావు గారు అని చెప్పేసి బ్యాంక్ మేనేజర్, మా చిన్నమామ గారు, మీరు ఆయన ఫ్రెండ్స్. ఆయన చనిపోయారు. మీరు అప్పకెట్లా వచ్చారు, మీరు మర్చిపోయారు. సో మీ అందరినీ చూస్తుంటే నాకు ఒక కుటుంబ సభ్యుల్ని కలుసుకున్నంత ఆనందంగా ఉంది వాళ్ళ. ఎందుకంటే ఫిలిం నగర్ నాకు చాలా ఇష్టం. ఒక విధంగా ఈ స్థాయికి నేను రావడానికి కూడా ఈ ఫిలిం నగర్లో ఉన్న
హీరోస్ కానీ ప్రొడ్యూసర్స్ కానీ యాక్టర్స్ కానీ వీళ్ళందరూ నా దగ్గర సర్వీసింగ్ చేయించుకోవటం, నేను వాళ్ళకు ఉపయోగపడటం, వాళ్ళు నాకు ఆర్థికంగా ఉపయోగపడటం. సో నాకు చాలా చాలా ఫిలిం ఆర్టిస్టులు అన్నా కానీ, ప్రొడ్యూసర్స్ అన్నా కానీ, యాక్టర్స్ అన్నా కానీ చాలా ఇష్టం. అందులో భాగంగానే ఇవాళ ఇక్కడికి రావటం కూడా జరిగింది. ఇంకొక కోరిక ఏంటంటే, నేను గురుస్వామిని దగ్గరగా 62 సార్లు అన్నమాట శబరిమల. నేను లాస్ట్ ఇయర్ 1 year 4 months దీక్ష చేపట్టి ఉండ. అదే టైంలో చంద్రబాబు గారు అరెస్ట్ అయ్యారు. అరెస్ట్ అయినప్పుడు మాల్లో ఉండి నాకు మీరు గెడ్డాన్ని ఏదైనా యాక్షన్ వేయాలంటే ఏదో గెడ్డం పెంచడం ఇట్లా ఏదో అతికిస్తారనుకుంటా. నాకు రియల్గానే ఎడదాకా వచ్చింది. గోల్డ్ ఏమో ఇంత ఉండే అనమాట, తినటానికి కూడా వీలయ్యేది కాదు. అటువంటి టైంలో కాళ్ళకి చెప్పులు లేకపోయినా కానీ చంద్రబాబు గారి కోసం ర్యాలీ రింగ్ రోడ్లో 10,000 కార్లతో చేసింది, మెట్రో అది చేసింది, గచ్చిబౌలి స్టేడియంలో మీ అందరికీ తెలిసే ఉంటుంది పెద్ద కార్యక్రమం చేసాం. వీటన్నిటికీ కర్త కర్మ నేను కూడా ఒకడినే. ఇంకోటి ఏంటంటే, భక్తిపరంగా కూడా ఈ సినిమాలు స్మాల్ బడ్జెట్లో చేస్తున్నందుకు అందరినీ చాలా సంతోషంగా అనిపిస్తుంది.